So stereoisomerism. సో స్టీరియోఐసోమెరిజం మనకి 2 టైప్స్ ఆల్రెడీ ఆర్గానిక్ లో చదువుకున్నారు మీరు. సో ఒకటి జామెట్రికల్, రెండు ఆప్టికల్. 3D లో లైగెండ్స్ అరేంజ్మెంట్ ఎలా ఉంది? సో స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ లైగెండ్స్, డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ద స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ లైగెండ్స్, స్టీరియోఐసోమర్స్ ఆర్ పాసిబుల్ డ్యూ టు స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ లైగెండ్స్. సో జామెట్రికల్ అండ్ ఆప్టికల్. సో ముందుగా జామెట్రికల్ ఐసోమెరిజం స్టార్ట్ చేద్దాం, తర్వాత ఆప్టికల్ లోకి వెళ్దాం. సో ఫస్ట్ వన్ జామెట్రికల్ ఐసోమెరిజం. జామెట్రికల్ ఐసోమెరిజం అది కూడా ఇన్ 4 కోఆర్డినేటెడ్ కాంప్లెక్సెస్. మనకి 2 రకాల కాంప్లెక్సెస్ ఉన్నాయి, ఒకటి 4 కోఆర్డినేటెడ్, ఇంకొకటి 6 కోఆర్డినేటెడ్. అవే కదా మనకి ఇంపార్టెంట్, 4 కోఆర్డినేటెడ్, 6 కోఆర్డినేటెడ్. సో ఇన్ 4 కోఆర్డినేటెడ్ కాంప్లెక్సెస్ ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాను. 4 కోఆర్డినేటెడ్ కాంప్లెక్సెస్. 4 కోఆర్డినేటెడ్ కాంప్లెక్సెస్ again 2 types. If hybridization is central atom central metal hybridization, if hybridization sp3, so then they are tetrahedral complexes. మీరు ముందుగా మెటల్ హైబ్రిడైజేషన్ చెక్ చేసుకోవాలి. tetrahedral hybridization sp3 means tetrahedral. So if hybridization is dsp2, then square planar. మీరు జామెట్రికల్ ఐసోమెరిజం ఉందా లేదా అని తెలియాలంటే ముందుగా సెంట్రల్ మెటల్ హైబ్రిడైజేషన్ ఐడియా ఉండాలి. sp3 అనుకోండి టెట్రాహెడ్రల్ అని అర్థం అవుతుంది, dsp2 అయితే స్క్వేర్ ప్లేనార్. సో ముందుగా నేను టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ స్టార్ట్ చేద్దాం. GI ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. సో టెట్రాహెడ్రల్ అని మీరు కాంప్లెక్స్ చూడగానే ఎలా చెప్తారు? సెంట్రల్ ఆటమ్ హైబ్రిడైజేషన్ బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NiCO4 ఉంది, సో హైబ్రిడైజేషన్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఈస్ sp3 అంటే టెట్రాహెడ్రల్. అదే dsp2 ఉంది అనుకోండి, హైబ్రిడైజేషన్ స్క్వేర్ ప్లేనార్ అంట. సో టెట్రాహెడ్రల్ లో మనకి జామెట్రికల్ ఐసోమెరిజం ఎలా చూసుకోవాలి? అసలు జామెట్రికల్ ఐసోమెరిజం ఉంటుందా లేదా టెట్రాహెడ్రల్ లో? సో ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ నో జామెట్రికల్ ఐసోమెరిజం. sp3 హైబ్రిడైజేషన్ అని తెలిసింది అనుకోండి సెంట్రల్ ఆటమ్ ది, నో GI. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ నో GI, జామెట్రికల్ ఐసోమెరిజం, because all four positions are identical in tetrahedral field, identical in tetrahedral geometry. మొత్తం 4 పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటికల్ పొజిషన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెటల్ 4 లైగెండ్స్, 4 డిఫరెంట్ లైగెండ్స్ తీసుకుంటాను, ABCD. ఎప్పుడు మనకి జామెట్రికల్ ఐసోమెరిజం ఉంటుంది కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో అంటే, ఇఫ్ వి ఇంటర్చేంజ్ ది పొజిషన్ ఆఫ్ లైగెండ్స్, after interchanging, if we get a different structure, then the complexity is said to be having geometrical isomerism. If no different structure even after interchanging ligands, then there is no geometrical isomerism. Okay, Namma. So after interchanging of ligands, if we get
a different structure. Different structure, then it has a GI. ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానికి జిఐ ఉందని చెప్తాం అనమాట. అదర్వైజ్ నో జామెట్రికల్ ఐసోమెరిజం. ఇఫ్ వీఆర్ ఏబుల్ టు గెట్ అనదర్ స్ట్రక్చర్, అనదర్ డిఫరెంట్ స్ట్రక్చర్, then the complexity is said to have geometrical isomerism. Otherwise there is no geometrical isomerism. ఇంటర్చేంజ్ చేసిన తర్వాత లైగాండ్ ఒక చోటు నుంచి ఇంకో చోటు పొజిషన్ మార్చిన తర్వాత ఇంకో కొత్త స్ట్రక్చర్ కనుక వస్తే, ఇంకో న్యూ కాంప్లెక్స్ ఏర్పడగలిగితే అప్పుడు దానికి జామెట్రికల్ ఐసోమెరిజం ఉందంటాం. లేదు అంటే నో జామెట్రికల్ ఐసోమెరిజం. ఈ టెట్రాహెడ్రల్ ఫీల్డ్ లో మనకి 4 లైగాండ్స్ పొజిషన్స్ ఐడెంటికల్ కాబట్టి ఆల్ ఆర్ విత్ 109 degrees 28 minutes ఓన్లీ. So even if we change the ligand from one place to other place, there is no change in the structure of complex. So no geometrical isomerism in case of tetrahedral complexes. మీరు ఇంకా కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు. If hybridization of central atom is sp3, then there is no GI. Central atom hybridization sp3 ante tetrahedral. If tetrahedral means no geometrical isomerism. Okay kada? So different, then it has GI. In tetrahedral, the angle between any two ligands and central metal. Any two ligands and central metal is 109 degrees 28 minutes only. కాబట్టి నో జామెట్రికల్ ఐసోమెరిజం. ఓకేనమ్మా.